ఉంటాడు. పరిశుద్ధత నుండి ప్రభు కార్యాలు సాగిపోతాయి, ప్రభునామానము కనపరచబడుతుంది. అటువంటి ఆ రీతిలో మన జీవితాలు సాగిపోవాలని, మనము బలపడాలని ప్రభునామంలో మీకు అందరికీ మనవి చేస్తూ నేను కూర్చుంటున్న మన సహోదరుడితో నేను అనుకుంటున్నా నీ దగ్గర రాగా నీ స్వరము చెప్పకుండానే జరుగుతాయి. జరగన్నా కూడా జరగదు. మీరు కూడా జరుగుతున్నారు, వీళ్ళు కూడా మంచి అంకుల్ జరుగుతూ ఉన్నారు. సహోదరుడు మరి వాడాల నుండి వచ్చిన శ్రీను గారు మరి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. సహోదరులు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అయ్యా రండి. గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం, పేజీ నెంబర్ 421.
నేను నా తల్లి గర్భం నుండి దిగంబరమై వచ్చి తిని దిగంబరుగానే అక్కడికి వెళ్ళేదాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయింది. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ప్రేమైన వల్ల ప్రభు సహాయాన్ని వేడుకున్నాం. చిన్న ప్రార్థన. మహాగణమైన గొప్ప దేవ, నీ ఘనమైన ప్రశస్తమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఎంతో ఆసక్తి కలిగినైనా అవునైనా కష్టమైన స్థానిక సమస్యమైన నువ్వు చేసినమైన ఘనమైన కార్యాలను బట్టి ఆశ్చర్య కార్యాలను బట్టి నిన్ను స్తుతించాలని బట్టి నిన్ను ఘనపరచాలని ఈ ప్రత్యేకమైన స్తుతికి ఏర్పాటు చేసినారయ్యా. మొదలుగానైనా నిన్ను స్తుతించగలిగినారు పాటల చేత, తర్వాత వివరించారు. మరొకసారి నీ మాట వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం నాయన. మీరు మాతో మాట్లాడితే మాకు మేలు ఆశీర్వాదాలు యేసు ప్రభువులోని గూఢాలు సత్యాలు మర్మాలు మాకు తెలియపరచమని మాతో మీరు మాట్లాడమని నువ్వే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, ఈ భాగము ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా, నోటెడ్ అయిపోతుంది ఈ మాట. ఈ మాట నోటెడ్ అయిపోయింది ప్రతి ఒక్క ఈ మాట. ఎందుకు నోటెడ్ అంటే ఎవరైనా భక్తులను చూస్తే యోగంత భక్తిపరుడు, అంత శ్రమను జయించిన వాడు అంటే కష్టాలు వచ్చే ఏమంటారండి కొంతమంది, యోగంత శ్రమలు వచ్చినాయండి మాకు అంటారు. మానవుని బలహీనత అలాంటిది, కానీ మనకు అలాంటివి రాలే. మనకు ఎంతవరకు రావాలి కదా, లిమిట్ పెట్టాడు. మనం ఎంతవరకు ఉంటాం, మనకి ఎంతవరకు సహించాం, ఎంతవరకు ఓర్చుకుంటాం కదా. ఎక్కువ వచ్చే మనం తక్కువలేం కదా. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఈయన ఏమంటున్నాడంటే ఆయన నామమునకే స్తుతి కలగాలి. నా రోగాన్ని బట్టి కానీ, నా వ్యాధిని బట్టి కానీ, నా ఇబ్బందిని బట్టి కానీ, నా సమస్యను బట్టి కానీ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యోగు గారి చరిత్ర గురించి చాలా మంది గొప్ప గొప్ప ప్రసంగికులు గొప్ప గొప్ప ప్రసంగించారు మన మధ్య పెద్దలైన వారు. కాబట్టి నేను సర్వమలుపోయినప్పుడు కానీ దేవుడిని స్తుతిస్తున్నాడు. కాబట్టి గత సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో దేవుడు మనందరి పట్ల అది ఎన్నో విధాలుగా కొన్ని మానవ స్వభావం ఎలాంటిదంటే మనం ఏమైపోతామంటే కృంగిపోతాం. ఏమైపోతామమ్మా, కొన్ని వస్తాయి, ప్రతి కుటుంబానికి వస్తాయి శ్రమలు, బాధలు కదా. రోగాలు లేని కుటుంబం లేదు, వ్యాధి లేని కుటుంబం లేదు, బాధ లేని కుటుంబం లేదు, ప్రతి కుటుంబంలో వస్తాయి. అందుకనే ఒక భక్తుడు, మహాజ్ఞాని భక్తుడు ఏమంటే శ్రమ దినంలో కృంగినలా నువ్వు చేతగాని వాడవుతావు. కూడా ఏం చేయాలంట, ప్రార్థనలో పోరాడే వారుగా ఉండాలి. కాబట్టి మీరు ఎంతో ప్రార్థన చేసినారు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈయన దేవునికి స్తుతి కలగాలి, మనుషులకు కాదు, ఈ సృష్టికి కాదు. సృష్టికర్త కలిగిన సృష్టికర్తకే స్తుతి కలగాలి అని నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది ఆనందించాల్సిన విషయం ఇది. ఎందుకంటే దేవుని గణపరచడం గొప్ప ఆశీర్వాదకరం. ఈ ఫలం దేవుడు మనకు అర్థంగా నిర్మిస్తాడు ఈ సంఘానికి ముఖ్యంగా. కాబట్టి ప్రేమైన వాళ్ళు నాకు సంతోషం అనిపించింది. అయ్యగారు చెప్తుండగా ఏమంటున్నారు అంటే వాళ్ళు శిష్యులు ఏమంటున్నారు, మాకు దైవాల మీద అధికారం ఉన్నందుకు సంతోషిస్తాం. అది కాదయ్యా, లోకంలో పేరు లెక్కించినప్పుడు సంతోషం, అదే ఆనందం చెప్తున్నాడు. ఆనందం యేసు ప్రభు లోకంలో జన్మించినప్పుడు సంతోషం వచ్చింది కదా, సంతోషం ఆనందం వచ్చేసింది. అయితే ఒక వ్యక్తి మార్పు రక్షణ పొందినప్పుడు ఎక్కువ సంతోషం అని చూస్తాం కదా. ఒక వ్యక్తి ప్రభువులోకి వస్తే, ప్రభువుని ఎదిగితే, ప్రభువుకు వారి హృదయాన్ని ఇస్తే కదా, వారి జీవితాన్ని ఇస్తే అది ఎక్కువ సంతోషము. ఎందుకంటే దేవుడు కానీ ఈ కార్యము తొంగి చూస్తున్నారు అంటే ఆనందం. అటువంటి ఆనందం ఒక వ్యక్తి రక్షించబడడం. ఒక సహోదరి విశ్వాసం చూశాను నేను ఈ మధ్యలో. ఒక బ్రాహ్మణ సహోదరి, ఆమె పేరు శ్రీదేవి. ఆమె ప్రభు మాట వినింది బైబిల్లో, విని బైబిల్
దేవుడు చెప్పించిపోయింది, విశ్వాసం ఉంచింది, తన తండ్రి చేత దినాలు చదివించుకునేది. అలా రక్షణ పొంది ఎదుగని విశ్వాసంలో కొనసాగింది. తన ఇంటి వారు సహకరించేవారు కాదు, తల్లి అయితేనేమి, అన్నోళ్ళు అయితేనేమి సహకరించేవారు కాదు. ఆ సహోదరి మంచం మీద పచ్చవాయ లోకంతో ఉండేది. మామి ఆయన ఎంత ఆసక్తిని చూడండి, దేవుని మాట్లాడినా నిర్లక్ష్యంలే, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంలే, గ్రంథాన్ని చదివించుకొని వింటుంది. కానీ నేటి దినం బైబిల్ గ్రంథం చదవడానికి కానీ సమయం ఇవ్వకున్నారు. దీన్ని బైబిల్ పట్టుకునే వాడి చరిత్రలో భయపడటం లేదు. అందుకే గ్రంథాన్ని పఠించడం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు ఎన్నిసార్లు పఠిస్తున్నారో, సంవత్సరంలో ఎన్నిసార్లు పూర్తి చేస్తున్నారో, రోజుకు వచ్చి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారో, ఇంత సమయం కేటాయించినారా, ప్రార్థనకి ఇంత సమయం, వాక్యాన్ని చదవడానికి ఇంత సమయం. ఆనందం రాదు, ఆనందం. ఎందుకంటే యేసు ప్రభువు అన్నాడు కదా, ఏమన్నాడంటే ఉపవాస దినాలు అయిపోయాక సాతాను అంటాడు, దేవుడు నోటి నుంచి ప్రతి మాట వల్ల మనుషుడు జీవిస్తాడు, జీవింపజేస్తే దేవుని మాటలు జీవం గల మాటలు. దేవుని మాటలు ఎంత చదివితే అంత జ్ఞానం ఇస్తుంది మనకు. అదే ఇందులో సర్వ సంపదలు గుప్తంలో ఉన్నాయి. కాబట్టి ప్రేమైన వాళ్ళ అక్కడ సహోదరి ఆమె పచ్చవేరంతో ఉన్న తండ్రితో చదివించుకొని వింటుంది. అంతేమాత్రం కాదు, తన అమ్మ కానీ అన్నదమ్ములు కానీ సహించేవారు కాదు, అయిన కానీ ఓర్చుకుంటూ అలానే ఉంది. గత కొద్ది దినాలకు తన తల్లి కానీ అదే పచ్చవేరం వచ్చేసి, బిడ్డ ఒక పక్క, తండ్రి ఒక పక్క మంచం మీద ఉన్నారు. వారికి ఎవరు చదివిస్తారు, చెప్తారు, ఎవరు వినిపిస్తారు. కానీ విన్న మాటలు చదివినందుకు విన్నాడు, చదువుతుంటే ఆమె వినిందంటే విశ్వాసం గొప్పది. వాళ్ళు ఏం చేశారంటే కొద్దిగా డబ్బు పొదుపు పెట్టుకొని బ్యాంకులో తీసుకొని, ఆ తల్లి చనిపోయినాడు, తల్లిదండ్రులు సహకరించేవారు కాదు. ఆమె ఆ రోజు రిక్షాను పిలుచుకొని సువార్త చేసేది. ఎక్కడెక్కడంటే కాలేజీల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, అంటే దేవుని సువార్త కరపత్రికలు వచ్చేది. అయ్యా నువ్వే నాకు నీకు డబ్బు ఇలా ఇస్తాయా, నాకు బ్యాంక్ పొందుకొని నీకు ఇస్తాను, నన్ను తోపుపోయి పెడితే నీకు ఇది ఇస్తా అని అమ్మాయి అంటే చాలా చక్కగా సువార్త చేసింది. ఆమె ఎంతో మందిని సేవకులను తయారు చేసింది. స్త్రీల బాధ్యత ఏంటమ్మా, పిల్లలను క్రమశిక్షణలో ఉంచాలి, పిల్లలను సేవకులుగా తయారు చేయాలి. అది స్త్రీకి ఇచ్చినాడు పౌలు గారు. తిమోథెయుకు పత్రికలు ఉంటుంది కదా, పిల్లలు ఏం చేయాలంట, పెంచాలి వాళ్ళను. ఎలాగా, దేవుని శిక్షలో, దేవుని బోధలో. చాలా మంది తల్లులు పెంచడం ద్వారానే సేవకులుగా, దైవజనులుగా, సువార్థికులుగా ముందుంటున్నారు కుటుంబంలో. తల్లులైన వారు తల్లులనే వరకు, ఎందుకంటే ఎక్కువ బాధ్యత వాళ్ళ చేతుల్లో ఉంది, ఇంట్లో పెంచే బాధ్యత పిల్లలను. కాబట్టి ఈ సహోదరి చాలా ఆసక్తి కలిగి సువార్త పంపించి కరపత్రికలు వచ్చి ఎంతమంది సేవకులు తయారు చేసింది. అంటే మనం ఎటువంటి బలహీనురాలు, మనతో ఏం కాదు, ఏమే కానీ కాదు, మనకు అన్నీ ఉన్నాయి, మనకన్నా ఆసక్తి లేదు. సొంత పనులు ఉన్నాయి, ఇతరుల పనులు ఉన్నాయి, దేవుని పనులు ఉన్నాయి. మన ఏ పనులు ముఖ్యం? మన పనులే మనం కదమ్మా. దేవుని పని ముఖ్యం, దేవుని పరిచయం ముఖ్యం, ఆత్మల పట్ల భారం ముఖ్యం. అది లెక్క. ఎందుకంటే ఆనందము, సంతోషం ఎక్కువ వస్తుంది. ఒకటి ప్రేమైన వల్ల ఈ లోకంలో ఉన్నప్పటికీ ఎన్నో వస్తాయి. అది వచ్చిన వాళ్ళకి ఆ బాధ తెలుసు, ఆ భరించే వారికి ఆ బాధ తెలుసు. కానీ దేవుడు అన్నిటి నుంచి తప్పించినాడు, అన్నిటి నుంచి బాగు చేసినాడు. బాగు చేసినందుకే దేవుణ్ణి కనపరిచేవారు. చాలా మంది, కొంతమంది చేసిన మేలును బట్టి ఇలా ఉన్నారంటే కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. 10 మంది శుద్ధులైనారు,
9 మందికి కృతజ్ఞత లేదు. దేవుడు చేసినాడే మేలు, దేవుడి మేలు చేసినందుకే నేను ఇలాగా ఉన్నా, ఆయన గణపరచాలని ఆ కృతజ్ఞత లేదు. అయిపోయా. దేవుని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు చాలా మంది. చేసిన మేలులను బట్టి ఉపకారాలను బట్టి మర్చిపోయి ఇంకా అయిపోయా, బిజీలో అయిపోయి అది. నాకు ఇది నాకు అది అంతకుముందేమో బాధలో నన్ను ఎవరు చూడకున్నారు, నన్ను ఎవరు పట్టించుకోలే, నా కుటుంబం వారు పట్టించుకోలే, సంఘంలో ఉన్న వారు పట్టించుకోలే, నా పిల్లలు పట్టించుకోలే, చనిపోయిన వారు ఉన్నారు చాలా మంది. కానీ బాగైతేనే దేవుని పక్కన పెట్టి ఎలా వెళ్తున్నాడు చూడండి. ఎలా వెళ్ళినాడు? ఎవరు వచ్చినారండి? అన్యుడు వచ్చినాడు, దేవుని స్తుతించినాడు, చేసిన మేలును వాటి మర్చిపోకుండా. దేవుని స్తుతించాలి, మర్చిపోకుండా కనపరిచేవారుగా. ఇక ఏ వచ్చినా కానీ ఈ యొక్క సమస్తం కోల్పోయినాడు, దేవునికే స్తుతి కలగాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఇలాంటి జీవితం చాలా మందికి లేదు. ఈయన పొలం పోయింది, పిల్లలు పోయినారు, సర్వం పోయింది, ఆఖరికి భార్యగా ఏమంటుంది? ఏది దేవుడు దేవుడు అని పెట్టావు, ఏది భక్తి భక్తులు పెట్టావు, నీ భక్తి ఏం చేయ, నీ దేవుడు ఏం చేయ, దేవుడు చూసి నీకు మరణంగా అనే పలుకులు వాళ్ళకి నువ్వు మూర్ఖురాలే నువ్వు మాట్లాడకాకు. ఎందుకంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు కదా. ఆయన దేవునికి మహిమ రావాలి, ఆయన శక్తి రావాలి. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి నేను రావాలని వచ్చినా మళ్ళీ నాకు వెళ్ళాల్సిందే. ఈ జీవన వ్యాపారంలో కదా, ఈ లోకం అనే జీవన వ్యాపారంలో చిక్కిపోతే కదా, పట్టబడితే దేవుని పని జరగదు కదా. దేవునికి మహిమ అనే సంకల్పంతోనే ఎవరైనా పుట్టినోళ్ళు వెళ్ళాల్సిందే కదా, పుట్టాల్సిందే, వెళ్ళాల్సిందే. కానీ ఆ జీవితంలో, ఆ జీవించిన దినాల్లో, ఆ జీవించిన సంవత్సరాల్లో నీ నా పనికి కదా, నువ్వు నేను చేసిన పనికి సేవకు దేవునికి ఏం చెప్పాలమ్మా? లెక్క చెప్పాలి. ఊకే వచ్చినాము పోయినాము అంటే ఎక్కడా దేవుడు లెక్క అడగడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి మంచివైనా సరే, సిద్ధమైనా సరే, క్రీస్తు న్యాయం పీఠ మనము ప్రత్యక్షం కావాలి. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయుష్ను పొడిగిస్తున్నాడు. సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం చూడని వారు చాలా మంది కాలగర్భంలో అలా కలిసిపోయినారు. నిన్ను నన్ను ప్రేమించి ఈ సంవత్సరంలో సజీవుల భూమిలో మనం నిలిపినాం. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం ఏముందో ఈ ప్రేమైన వాళ్ళ దేవుని ఎన్నొచ్చినా కానీ కొంతమంది చాలా మంది సాకులు చెప్తున్నారు. ఎన్ని ప్రభు దినాలు ఎగరగొట్టే వారు ఉన్నారు. చాలా మంది సాకులు చెప్పి మాకు ఆరోగ్యం వల్లదండి, మాకు చుట్టాలు వచ్చినారు, మాకు పెళ్లిళ్ళు అన్నాయి అనే సాకులు చెప్పినారు. దేవునికి వ్యర్థమా? అలాగ సాకులు చెప్తే సాగిపోవు. సాకులతో చెప్పి సాగిపోవు వాళ్ళు ఉండవు, నిలబడాలి. ఎన్ని ప్రభు దినములు ఈ సంవత్సరం కదా ప్రభు దినాలంటే నిర్లక్ష్య పెట్టకూడదు కదా. ఎందుకంటే ఆయన ఆవరణలో ఒక దినం నివసించిన 1000 దినం కంటే ఆ శ్రేష్టమైన దేవుడాన్ని ఆయనతో గడపాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన ప్రేమను చూసి తెలుసుకున్నాం మనం వల్ల. కాబట్టి ప్రేమైన వాళ్ళ ప్రభు దినాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. ప్రార్థన కొడుకలను ఏం పోతావులే, పని చేసేసి అలసొచ్చినాం, అలుపు వచ్చింది కదా, ప్రయాణం చేసి అలుపు వచ్చింది. ఈ శరీరం అనేది చాలా బలహీనమైనది. శరీరం ఎలాంటిదమ్మా? పోతావులే, రెస్ట్ తీసుకో, కొనుక్కో, నిద్రపో కదా, రెస్ట్ తీసుకో మళ్ళా అని. అందుకే పౌలు గారు దళిత రాష్ట్ర పత్రికలో శరీర కార్యాల గురించి, ఆత్మ ఫలాల గురించి అక్కడ ఉంటుంది. ఫలించేవారుగా, అభివృద్ధి చెందేవారంగా ఉండాలి కదా. కాబట్టి ప్రేమ ఆత్మ ఫలించేవారుగా మనం ఉండాలి. అలాగే ప్రేమ అవుతారా, ఈ నూతన సంవత్సరంలో ప్రభు కార్యాలు, ఈ 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఉంది బాధ్యత.
ప్రతి ఒక్కరికి ఉంది. అంటే దేవుని పని చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సువార్త చెప్పే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మీకు బైబిల్ గ్రంథం తెలిసిన వారు, ఎందుకంటే అన్నానే ప్రవక్త ఒక ఆమె ఉంది. ఆమె ఎలాంటి జీవితం జీవించిందో మీకు తెలుసు కదా. అలాగే సమరయ స్త్రీ గురించి కానీ మీకు తెలుసు. ఆమె ఏం చేసిందంటే గ్రామాన్ని రక్షించుకోలేదు. ఆమె ఇలా చూసుకుంటే ఎంతో మంది పరిచయం ద్వారా, ఎంతో మంది సువార్త ద్వారా, మన పెద్దలు సువార్త 12 మంది శిష్యులను పంపి, మీరు పంపినప్పుడు ఆ పని చేసేటప్పుడు ఎక్కడ సంతోషిస్తున్నారు కదా. ఆ పని వల్ల ఎన్ని ఆత్మలు రక్షించబడి కదా. అనే విధంగా ఈ నూతన సంవత్సరంలో ఇక్కడ ప్రతి ప్రభుత్వంలో ప్రభు కదా కుటుంబ ప్రార్థన అయితేనేమి నిర్లక్ష్యం చేయకూడదు, కేటాయించుకోవాలి. ఇంతవరకు కుటుంబ ప్రార్థన గడపాలి. ఉదయం పూట, రాత్రి పూట అదే పిల్లలకు నేర్పించుకోవాలి. అదేవిధంగా అలాగే ప్రేమ వల్ల అపోస్తల గ్రంథంలో 3వ అధ్యాయంలో అక్కడ కానీ ఒక పుట్టినప్పటి నుంచి ఉంటాడు కదా, దేవాలయం దగ్గర. అతడు ఎక్కడ చూస్తున్నాడు? ఎవరు చేస్తారా కదా, నా జీవనం ఎలా కొనసాగించాలి, నేను ఎలా బ్రతకాలి, వాళ్ళ వైపు చూస్తున్నాడంటే వచ్చిపోయే వారి వైపు చూస్తున్నాడు. కానీ పైన దేవుని వైపు చూడలేదు. వీళ్ళ వైపు కానీ చూసినాడు. పేతుర్ల యోహాను వైపు ఏమని వస్తుందో అంటే వీళ్ళు ఏమన్నారు, వాళ్ళ హృదయం జరిగిన వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మా దగ్గర వెండి బంగారంలో లేవు. ఈ లోకం ఏమనుకుంటుంది, వెండి ఉంటే చాలు, బంగారం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, డబ్బు కావాలా, దేవుడు కావాలా అంటే ఏమంటారు, ఎలాంటి ఎక్కువ ఓటేస్తుంది డబ్బుకే. అజ్ఞానంగా ఆలోచించేవారు డబ్బుకే ఓటేస్తారు. మళ్ళీ వీళ్ళ దగ్గర డబ్బేం లేదే, ఉందా, ఉంటే అమ్మాట ఎందుకంటారు? పేతురు యోహాను ఏమన్నారమ్మా, వెండి బంగారంలో ఎవరున్నారు అంతకంటే మించినవాడు, అంతకంటే ఇచ్చినవాడు. అవేమి తులతూగా బయటకు కదా. వెండి బంగారం కనుగొన్నాడు. పరలోకంలో బంగారు నిధుల్లో తిరిగే ఒక రోజు ఉంది. ఉందా లేదమ్మా? ఉంది. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఇలా అనుకున్నారు, మా ప్రభు ఉన్నారు చాలు, ప్రభు ఉంటే చాలండి. కొంతమంది డబ్బులు ఏం చేయలేరు కదా. డబ్బు కాదు, చాలా డబ్బును ఆశించి ఏమైపోయారో మనకు తెలుసు. కానీ అపోస్తులు ఆదివ సంఘస్థులు ఏం చేశారమ్మా, చిరాస్తులు కలిగినవన్నీ కదా అమ్మి అపోస్తుల పాదముల దగ్గర, డబ్బు పాదాల దగ్గర పెడుతున్నారు. డబ్బులు ఎక్కడ పెడతారమ్మా? పాదాల దగ్గర. డబ్బుకు విలువ ఒకటి ప్రేమైన వాళ్ళారా. అందుకే ప్రభు ఉన్నాడని దానికి మించిన ప్రభు ఉన్నాడు. ఎందుకంటే వాడికి డబ్బు చేయలేంది, బంగారు చేయలేంది. యేసు ప్రభు అనే నామంలో శక్తి ఉంది, ఆయన నామంలో బలం ఉంది, ఆయన నామంలో శక్తి ఉంది, బలం ఉంది కదా. ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి యేసుక్రీస్తు నామమున నడుమనగా వాడి దిగులనేసి ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని పోగొట్టుకుని దేవుడు ఏం చేస్తున్నాడని గంతులు వేసి స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవుని కొనియాడుతున్నాడు. కాబట్టి ఏమున్నా లేకున్నా ప్రభువును గణపరిచే వారంగా, మయపరిచే వారంగా మనం జీవించాలండి. అందుకే పౌలు గారు ఏమంటున్నారండి, నా పడికైతే బ్రతుకుతా, క్రీస్తు చావైతే లాభము. నేను బ్రతుకుతున్నాను ఎవరి కోసం? యేసు ప్రభు కోసం నేను బ్రతుకుతున్నా. ఎవరి కోసం బ్రతుకుతున్నారమ్మా మీరు? మనం బ్రతుకున్న వాళ్ళగా బ్రతికే అన్ని విడిచిపెట్టాలి, ప్రభు పనే చేయాలి. అంత ఆసక్తి కలిగి జీవం కలిగి దేవుని పని పరిచయను మనం చేయాలి. అందుకే అన్నా నేను బ్రతుకున్న క్రీస్తు కొరకే, నేను జీవిస్తున్న జీవితం ఆయన నన్ను ప్రేమించి కదా ఆయన కృపవలన నేను జీవిస్తున్నాను. కాబట్టి నేను ప్రభు కోసమే జీవిస్తున్నాను. ఆయన కోసమే. ఎలాగంటే ఆయన కోసం సమస్తాన్ని కోల్పోయినారు కదా. ఆయన కోసం సమస్తాన్ని విడిచిపెట్టి ఎన్నో అవమానాలు కదా, నిందలు, శ్రమలు, బాధలు, చెరసల దెబ్బలు ఎన్నో సహించారు.
సంపాదించినాడు. ఎందుకోసము? ఏమొస్తుంది? ఏమొస్తుందంటే ప్రభు దగ్గర బహుమానం ఉంది, కిరీటం ఉంది కదా, నా పనికి ప్రతిఫలం ఉంది అనే విధంగా. కాబట్టి ప్రేమైన వాళ్ళరా అంటే దేవుణ్ణి స్తుతించే వాళ్ళగా ఉండాలి. ఎన్ని వచ్చినా అవి రాక తప్పవు. మనం బలహీనతలు ఉన్నాం, శరీరంతో ఉన్నాం కాబట్టి ఎన్ని ఉపద్రవాలు వస్తాయి, ఎన్ని కదా, ఎన్ని వచ్చినా కానీ దేవుని గణపరిచే వాళ్ళగా, స్తుతించే వాళ్ళగా అదే బాగుంటుంది. చిన్న మందికి కావాలంటే 458 వాట సంఖ్య 488 ఒకసారి లేచి కూర్చున్నాం. స్తోత్రం చెల్లింతుము మా దేవా. చేసిన మేలుగా అన్నియుగల